సో స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది మీది? మొత్తం వైజాగ్. మొత్తం వైజాగ్. వైజాగ్లో ఏ స్కూల్? వైజాగ్ రవిరాజ్ పబ్లిక్ స్కూల్ అని ఓకే. మధురవాడ దగ్గర ఉండేది. మధురవాడనా? ఓకే. సో అప్పుడు స్పోర్ట్స్ ఆడేవారా? ఆ, ఏ స్పోర్ట్ ఎక్కువ నేను ఆడేవారు? కాలేజ్లో ఉండేటప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా స్పోర్ట్స్ ఆడాము మేము. మా టీం అంతా కలిపి త్రో బాల్. ఓ, నేను కూడా త్రో బాల్. అగైన్ నేను కూడా త్రో బాల్ ఫుల్ ఆడేదాన్ని. మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడి విన్నర్స్ కూడా అయ్యాం. ఓ నైస్ నైస్. సో ఆల్ రౌండర్ అయితే మీరు. ఏదో అలా అన్నిట్లోనే ఉండాలి. నీలిమా గారి పేరు కనిపించాలి అంతే. మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి షీ ఈజ్ ఆల్సో క్లాసికల్ డాన్సర్. ఓకే. సో తన ఆలోచన ఎట్లా ఉండేదంటే అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి అన్నిట్లో ఒక లెగ్ అలా పెట్టి తీసి మా మమ్మీ మ్యూజిక్ క్లాసెస్ కూడా పంపించింది. బట్ ఏంటంటే నేను రియలైజ్ అయింది, హే నా గొంతు మ్యూజిక్ పడదు, ఈ బొంగురు గొంతు పాడితే మామూలుగా ఉండదు. వాయిస్ ఇస్ రియలీ స్వీట్. ఓ థ్యాంక్ యూ. బట్ ఇప్పుడుగా ఒక పాట పాడమంటే కూడా పాడడానికి రెడీగా పాపాలు ఛానల్ మార్చేయడము, స్కిప్ చేసేయడము చేయాలనుకుంటే పాడించండి నా చేత. ఆల్ రౌండర్ కదా, ఆల్ రౌండర్ సింగింగ్ కూడా ఒక ఇప్పుడు వరకు చెప్పిన రౌండ్స్ చాలు, ఇంకా ఎక్కువ రౌండ్స్ వద్దు. ఇంకొద్దా? ఓకే.